హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఈ వ్యక్తి మీరు గుర్తుండే ఉంటుంది. ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగు వాళ్ళని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని ఏ రకంగా మభ్యపెట్టి వీళ్ళ చేసేటువంటి అరాచకాలు, ఆగడాలు అన్నీ ఇన్ని కాదు, రెండు మతాల మధ్య, కులాల మధ్య ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రల్లో ఆరితేరిపోయినటువంటి భయంకరమైనటువంటి నేరగాళ్ళు కూడా ఇలా ఆలోచించరేమో. అంతకు మించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మనందరికీ తెలుసు. తాగి రోడ్డు యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని వీళ్ళిద్దరూ వాడుకుని ఏ రకంగా ఫ్రేమ్ సంపాదించుకున్నారు ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దేవుడిని అడ్డు పెట్టుకుని, క్రీస్తుని అడ్డు పెట్టుకుని వీళ్ళు చేసేటువంటి విచిత్రమైనటువంటి బోధనలు, వేరే వాళ్ళని తిట్టడమే, వేరే మతాలను తిట్టడమే ఒక ధ్యేయంగా కుట్రలు పన్నుతూ వాళ్ళ మధ్య కుట్రలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు అని చెప్పాలి. ఇంతకన్నా గొప్ప నటులు నాకు తెలిసి మన భారతదేశంలో అయితే లేరండి. నేనైతే చాలా డెఫినెట్గా, కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎవరో జూనియర్ ఎన్టీఆర్ గారో లేదంటే రామ్ చరణ్ గారో ఇంకొకళ్ళ గురించో మనం చెప్తూ ఉంటాం, కానీ వీళ్ళ ముందు ఎవడు పనిచేయడు. అలాంటి యాక్టింగ్ అనమాట. ఏమన్నా యాక్టరా ఇతనే, బ్యాక్గ్రౌండ్ ఏంటా అనుకున్నా, ఇతను కూడా యాక్టరే, మామూలు యాక్టర్ కాదు. నిన్న చూస్తే ఆ పర్ఫార్మెన్స్ చూస్తే బద్దలైపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇదిగో, కోమాలో అభినవ్ దర్శన్, నన్ను కూడా చంపేస్తారా, మీకు దండం పెడతా, అజయ్ బాబు రియాక్షన్. ఏమన్నా నాయన, మీరు మనుషులు కాదురా బాబు. మిమ్మల్ని ఏ రకంగా ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో కానీ మిమ్మల్ని ఏ ఎర్రగడ్డో లేదంటే ఏ వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఉన్న జాయిన్ చేసినా కూడా మీకు ఏమన్నా మంచి ట్రీట్మెంట్ అందిస్తే అన్న వస్తారో లేదో కూడా తెలియట్లే. అసలు ఆంధ్రప్రదేశ్కి, రెండు తెలుగు రాష్ట్రాలకి ఏంటి దరిద్రం అన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటంటే రీసెంట్గా తెలుసుగా పాపం ఈయనంట ఎవరో అటాక్ చేశారట. అసలు ఆ సినిమా మామూలుగా చూపించలా, స్క్రీన్ ప్లే మామూలుగా రాయలా. సినిమాకి సంబంధించినటువంటి ఆ షాడో కనిపిస్తుంది కదా, వాటి గురించే. ఇదిగోండి, యాక్టర్ ఈయన రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసారా, యాక్టర్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. నా పేరు అభినవ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను మిస్డ్ కాల్ మూవీ. ఓకేనా, రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టింగ్ చూస్తే ఆ యాక్టర్ కి, పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. రక్తం గారిపోయింది మొత్తం, మామూలుగా లేదు అసలు. అంతా యాక్టింగే, అంతా సినిమానే మొత్తం. ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచుకుంటా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. లేదు, వందలాది మంది ఎక్కడ ఉన్నారు కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే, స్టార్టింగ్ లో వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలని ప్రయత్నమే చేస్తున్నా. ఎందుకు నిన్న అసలు ఎవడు పట్టించుకుంటున్నాడు? అసలు ఫస్ట్ ఆ పాడేరులో ఉన్న ప్రజలేమో నిన్ను పట్టించుకోవట్లేదు. పలానా పార్టీ అని, పలానా నాయకుడు నేను పేరు చెప్పను, నా మనసులోనే నేను చెప్పను, అది సరికాదు. ఎందుకంటే నీకు ఎవడో పెద్ద శత్రువులు ఎవడు లేడు, నీకు నువ్వే శత్రువు. అందుకని శత్రువుగా నీకు, అంటే హీరో ఆయనే, విలను ఆయనే, రెండు పాత్రలు కూడా ఆయనే పోషించాడు. ఇప్పుడు ఇద్దరిని పెట్టారు, అక్కడ చిన్నపిల్లోడు కూడా పెద్దోడు, వాళ్ళని కొట్టి మెయింటైన్ చేస్తారు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్. ఇదిగోండి, ఆయన చెప్పిన కథ ఏంటో నేను ఇక్కడ వచ్చినటువంటి పేపర్లో పోలీసులు ఇచ్చినటువంటి దానిలో మీకు ఒకసారి చదివి వినిపిస్తా. ఇదిగో, పాస్టర్పై దాడి ఘటన ఫక్తు డ్రామా. అర్థమైందా? ఇదిగోండి, చాలా క్లియర్గా చూడొచ్చు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆ పాస్టర్దే. కారుపై దాడి చేసినట్లు, చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరితో నటింపజేశారు. అభినవ్ దర్శన్ ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్ర బట్టబయలు చేసినటువంటి పోలీసులు. కడపకు చెందిన పాస్టరు నటుడు అభినవ్ దర్శన్పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం పరిధిలో దాడి, హత్యాయుతం జరిగిందని ప్రచారం అంతా కూడా కట్టుకథేనని పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి. దీని వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా ఆయనే వహించి చాలా క్లియర్గా దాన్ని దృశ్యాలు తీసి వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసి తనపై హత్యాయుతం జరిగిందనేటువంటి ఒక అభినవ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బురద చల్లాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ డ్రామాను రక్తి కట్టించారనేటువంటిది పోలీసులు బయటపెట్టినటువంటి పరిస్థితి. అది కూడా 24 గంటల్లోనే
మొత్తం స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు వహించారో పోలీసులు తీసుకొచ్చారు. ఇదిగోండి, తనపై దాడి చేస్తున్నట్లు నటించారు. ఎలా నటించాలో, సీన్ ఎలా క్రియేట్ చేశారో దానికి అన్నిటికీ కూడా చాలా క్లియర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారట, వాళ్ళకి యాక్టింగ్ నేర్పించాడట. ఈయన ఒక యాక్టర్ కాబట్టి ఆయనకి యాక్టింగ్ నేర్పించి ఇదిగో ఇలా అమలు చేశాడు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకొని పాస్టర్ అభినవ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. తాను గిరిజనులకు సమస్యలకు తెలుసుకుని వాటిపై పరిష్కరించాలనేటువంటి దాంతో ఓర్వలేక కొందరు తన మీద వాట్సాప్ కాల్ ద్వారా తనను బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించారని చెప్పి అతను ఒక వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఇలాంటి సీన్ని బయటకు వదిలారనమాట. ఇక్కడ అనేక గిరిజన యువకుడు ఇన్స్టా ద్వారా సంప్రదించి హత్యాయుతం చేసినట్లు నటించారు. అందుకు చెల్లిస్తానంటూ వాయిస్ మెసేజ్లు కూడా పంపారట. ఆ తర్వాత సోమవారం కుట్ర అమలు చేశారు. ఓ జీకే వీధి మండలంలో నీరుతోటపాలెం వద్ద కొందరు తనపై దాడి చేశారంటూ అభినవ్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వీడియోల ద్వారా వైరల్ చేయించుకున్నారు. దాడిలో తనకు ఈ గాయాలైనట్లు, కోమాలో గెలిపోయినట్టు, ఇంకా అసలు మొత్తం ఇలా పడిపోయి ఇంకా అసలు నటించడం కాదు జీవించాడు అనమాట. సో ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకున్నటువంటి ఇలాంటి వాళ్ళు ఏమనాలండి వీళ్ళని? నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలి ఆంధ్రప్రదేశ్లో. ఇలా ఆయన చూపించినటువంటి విధానం అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా ఇదిగో వేరే ఇంకా బ్యాచ్ ఉంటుంది కదా, మోకాళ్ళలో కదా అరికాళ్ళలో ఉండేటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఆ పేటీఎం బ్యాచ్కి దీన్ని ఇంకో ఆయుధంలో వాడేసి ఇంకా వేసేద్దాం అని చెప్పేసేటువంటి ప్లాన్లు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. తస్మత్ జాగ్రత్త. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బలంగా తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని మనం చూడొచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా ఇది ఇతను చెప్తున్నాడు, ఇతను వాడుకున్నాడట. ఇదిగోండి ఎవరెవరు ఉన్నారో ఇతను కూడా అంతే. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి తాగి సస్తేనే క్లియర్గా చెప్తున్నా, ఏమన్నా అనుకున్నా పర్లా, తాగి చచ్చాడు అని చెప్పి సిట్టు రిపోర్ట్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర ఏమన్నా ఉందా, మీ దగ్గర ఏమన్నా ఉందా, తీసుకొచ్చి చూపించండి రా బాబు అంటే ఆడవిడ గాలి మాటలు చెప్పారని, గాలి మాటలు మేము కూడా మాట్లాడతామని, మా దగ్గర ఎటువంటి రిపోర్ట్లు ఉండవని అంటారు. అదేంట్రా బాబు అంత క్లియర్గా? మరి ఆయన చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆయన బ్లడ్ సెల్స్లో ఆల్కహాల్ కలిసిందని వస్తుంది, తాగినట్టుగా అనేకమైనటువంటి వీడియోలు వైన్ షాపులకి వెళ్ళి ఆయన కొనుక్కుంది వస్తుంది, కానీ తాగింది ఉందా అని అంటారు. తాగకపోతే ఎలా వెళ్తుంది? బ్లడ్లో ఆ శాంపిల్స్ ఎలా ఉంటాయి చెప్పండి అని అంటే మోకాల్లో కాదు అరికాల్లో ఉండేది కదా, మనకి అర్థమైంది సావదు, ఏదో ఒకటి మాట్లాడతాం. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది. వీళ్ళకి గొర్రె బ్యాచ్ అనాలో, లేదంటే మోకాల్లో అరికాళ్ళ బ్యాచ్ అనాలో, లేదా పేటీఎం బ్యాచ్ అనాలో తెలియదు, కానీ కొత్తగా ఏదన్నా పెట్టుకోవాలనిపిస్తుంది వీళ్ళకి పేర్లు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్ అజయ్ అని కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, దీన్ని మభ్యపెట్టి ఏదో ఒక రకంగా ఈ యాక్టర్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రమే వీళ్ళు ఫేమస్ అని చెప్పాలి. బయటికి వెళ్తే వీళ్ళు తన్ని ధరిమేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి అవకాశాలు బాగా ఎక్కువేస్తున్నారు. సో ముఖ్యంగా క్రైస్తవులు, అసలు సిసలైనటువంటి క్రైస్తవులు ఉంటారు చూసారా, వాళ్ళు చాలా జాగ్రత్త వహించండి. మీ క్రీస్తు బోధనలని చెప్పేటువంటి పేరుతో ఇలాంటి దుర్మార్గులు, నటులు, ఇలాంటి రౌడీ షీటర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పాస్టర్ల పేరుతో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి మీ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుల అవతారాలు కూడా ఎత్తేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు వస్తే ఏం చేయాలో ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం. ఎక్కడా కూడా గతంలో కరెక్ట్గా చెప్పాలంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితంలో ఏ పాస్టరు, ఏ ఫాదర్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఇలా కించపరిచేటువంటి వ్యాఖ్యలు. మన మతాన్ని మనం గౌరవించుకుంటేనే ఎదటి వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి. మనం ఎదటి వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా తిరిగి గౌరవిస్తారు అనేటువంటి పద్ధతిలో చాలా హుందాగా ఉండేది. బట్ ఇలాంటి రౌడీ షీటర్లు, ఇలాంటి నటులు ఆ సినిమాల్లోనూ రౌడీ షీటర్లుగా అవకాశాలు పోయిన తర్వాత ఇలా పాస్టర్లుగా ముద్ర వేయించుకుని జనాల్లోకి వచ్చి ఏమంటారు దశమ భాగాలు బాగా మెక్కటం కోసం చాలా విధాలమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో చాలా జాగ్రత్తగా మీరే మేల్కోకపోతే చాలా ప్రమాదం అయితే క్రీస్తు బోధనలకి, ఈ సమాజానికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే గుర్తుపెట్టుకోండి.